టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదే పదే అనే ఒక మాట, బీజేపీ వాళ్ళు ఏ డెవలప్మెంట్ చేయట్లేరు. 50,000 డాక్టర్లను రిక్రూట్ చేస్తారన్న కేసీఆర్ గారు ఎన్నికలు ఎందుకు అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందు రావట్లేదు. టీఆర్ఎస్ నుంచి మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతా అప్పుల్లో కూరుకుపోయింది. వరిధాన్యం కొనుగోలు చేయట్లేదు. ప్రస్తుత రన్నింగ్ ట్రెండింగ్ టాపిక్ ఇది. వరిధాన్యం కొనుగోలు చేయట్లేదు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కూర్చొని ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. అంటే నిజంగానే బీజేపీ ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలులో విఫలమైపోయింది. టీఆర్ఎస్ వాళ్ళకి తెలియదు అంటారా వాళ్ళు చేసే రాస్తారు? ఇది ఏమంటారు అంటే ఈరోజు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇయ్యం ఇన్ని రోజులు వాటింగ్ ఎవరండి, దాని మీద కేసులు వేసేది ఇల్లే. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో క్యాస్టిజం రాజకీయాల్లో నిజంగా క్యాస్టిజం ఉంటుందా? ఏ కులం వారు ఆ కులం కులస్తులకి ఓట్లు ఇస్తారా? తెలంగాణ ఆంధ్ర ఏరియాస్ లో సంజయ్ గారు చాలా క్లియర్ గా చెప్పినారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదే పదే అనే ఒక మాట, బీజేపీ వాళ్ళు ఏ డెవలప్మెంట్ చేయట్లేదు. కేంద్రం నుంచి ఏ నిధులు మనకి రావట్లేదు. టీఆర్ఎస్ నుంచి మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతా అప్పుల్లో కూరుకుపోయింది. అయితే పొలిటీషియన్స్ కూడా 100% అడుగంటి పోతున్న సనాతన ధర్మ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఎంఐఎం టీఆర్ఎస్ రోజు బస్తీ దవాఖానాలు ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో ఖచ్చితంగా రానున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకున్న దుర్మార్గుల్లాగే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కూడా కరెంటు ఛార్జీలు పెంచారు, నిధులు లేవు, నియామకాలు లేవు.